షేక్ రహాము ఆయన పేరు. ఆయనకి ఎప్పుడు తలనొప్పిలే ఏం లేవు. ఆయనకి ఈ నీళ్లు తాగి ఆయనకి మోషన్స్ అయినాయి, వాంటింగ్ అయినాయి. ఒక రోజుకే ఆయనకి బెదురు గిదులు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏం పట్టించుకోలేదు. మాకు ఏం చాలేమో మేము మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే కూడా మాకు అంత సొమ్మత లేదు. మనం ఒకటి చేయాలా, మా ముగ్గురు సాగాల వాళ్ళన్నా ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. ఆయనకి చేస్తే కూడా ఏం ఆయనకి గడిచదు. ఆయన చేసుకొని వస్తే వీళ్ళు తినాల్సిందే, లేకపోతే ఉపవాసం ఉండాల్సిందే. ఏం అది రావడం లేదు ఈ గేరికి, మిద్దట్ల వీధికి. ఒకసారి చూస్తారు నీళ్ళు, కొంచెం పురుగులు వస్తాయి నీళ్ళల్లో. కొన్నిసార్లు వాసన వస్తుంటుంది, కొన్నిసార్లు ఎట్టంటే అట్లా వస్తుంటుంది నీళ్ళు. చెప్పితే కూడా వాళ్ళకి అసలేం పట్టించుకోవడం లేదు. సచివాలయం వాళ్ళు వస్తారు, కొంచెం తీసుకొని పోతారు టెస్టింగ్కి అని. ఏం లే, మళ్ళా డైలీ అదే చేస్తుండే వాళ్ళు. ఎవ్వరు ఏం పట్టించుకోలేదు. అది నీళ్ళు తాగి ఆరోగ్యాలు చాలాసార్లు బాగలేకుండే. వాళ్ళకి చెప్తే కూడా అసలు ఏం పట్టించుకోలేదు వాళ్ళు. ఏం చాలా ఏమో తెలియదు. మళ్ళా ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకోవాలి తాగుదామంటే మగవాళ్ళు ఊర్లకి పనులకి పోతారు. మళ్ళీ ఆడవాళ్ళు పోయి తెచ్చుకోవాలంటే కూడా తెచ్చుకోలేరు అంత దూరము. ఏం చాలా ఏమో పరిస్థితి. మేమేం చేసుకొని తినేటోళ్ళం మేము. ఏం లేదు, ఏం చాలా ఏమో అర్థం కావడం లేదు. గవర్నమెంట్ నుంచి ఏమంటే ఏం అసలు లేదు. గత 4 రోజుల నుంచి ఆత్మకూరు పట్టణంలోని 5వ వార్డు నీళ్ళతొట్టి వీధిలో నీళ్లు చాలా కలుషితంగా వస్తున్నాయని ఇక్కడ ఉన్న ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందులకి వినతి పత్రం ఇచ్చడం జరిగింది. సచివాలయం వాళ్ళు వచ్చి ఆ వాటర్ తీసుకుని టెస్టింగ్ తీసుకుపోయినా కూడా ఈ సిచ్యువేషన్ ఫస్ట్ టైం కాదు. గత 6 నెలల నుంచి ఆత్మకూరులో వేరే వేరే వీధుల నుంచి ఇలాంటి సమస్యలు మనం వింటూనే ఉన్నాము. అదేవిధంగా ఈసారి ప్రజాప్రతినిధులు దీన్ని సీరియస్గా తీసుకోకుండా వదిలేసిన కారణం వల్లే ఈరోజు 2 ప్రాణాలు కోల్పోయినాం. ఈ సిచ్యువేషన్స్ని 6 నెలల కిందటే ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు దీన్ని పట్టించుకొని కుళాయిని, వేరే వేరే డ్రైనేజ్ని దీన్ని శుభ్రత చేసి ఉంటే ఈరోజు ఇలాంటి దుర్భగతి మన పబ్లిక్కి పట్టేది కాదు. రెండు నిండు ప్రాణాలు కోల్పోయి ఈరోజు ఈ వీధుల్లో ఆ మనిషిపైనే మొత్తం కుటుంబం ఆధారపడి ఉంది. ఈ సిచ్యువేషన్ని ఉన్నత అధికారులు కలెక్టరేట్కి ఇవ్వాల్సింది కాకుండా నిన్న కలెక్టర్ గారు ఆత్మకూరుకి విచ్చేసి వీధి పర్యటన చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఆమెని ఈ వీధికి రాకుండా ఆర్డీ ఆఫీస్కి తోలుకోపోయి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆమె ఏం చెప్తుందంటే కలెక్టర్ గారు, ఏదైతే ఈ మరణం జరిగిందో దీనికి ఇక్కడ ఉన్న డ్రైనేజ్కి, కాలుష్య నీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, అది సహజమైన మరణం అని చెప్తుంది. కలెక్టర్ గారు, మీరు ఈ వీధికి వచ్చి ఇలా ఇంటికి వచ్చి సర్వే చేస్తే మీకు తెలుస్తుంది ఏం జరిగింది, ఎలా జరిగింది అని. మీరు ఇచ్చే రిపోర్ట్కే గవర్నమెంట్పై ఒక ఆధారం ఉంటుంది, కానీ ఈ కుటుంబం ఎలా గడవాలో, ఎలా బిల్లు ఉండాలనేది మీ ఇచ్చే స్టేట్మెంట్పై చాలా ఆధారపై ఉంటుంది. ఇదే విధంగా మన లోకల్ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మేము వినతి చేస్తున్నాం. ఏమంటే ఇలాంటి కుటుంబాల్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆదుకోవాలి. ఎందుకు ఆదుకోవాలి? మీ నిర్లక్ష్యం వల్లే మీరు మున్సిపాలిటీకి ఏదైతే మీ సైడ్ నుంచి స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోకపోయిన ఉంటే ఈ సిచ్యువేషన్ మాకి చూడాల్సిన అవసరం ఇప్పుడు రాకూడదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి మీరు కూడా యాక్షన్ తీసుకోకపోతే సోషల్ మీడియా పార్టీ ఆఫ్ సైడ్ నుంచి మీకు తీవ్రమైన ఒక మెసేజ్ ఏంటంటే తక్షణమే వీళ్ళకి 25 లక్షల నుంచి 50 లక్షల వరకు గవర్నమెంట్ నిధి నుంచి డబ్బులు కేటాయించాలి. దీనిపై మీరు నిర్లక్ష్యం చేస్తే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉన్న ప్రజలు మీకు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మీకు చాలా తీవ్రమైన ఓటమి మీరు రుచి చూస్తారు. ఇక్కడ ఉన్న ప్రతినిధులు ఏకాగ్రమే గెలిచిన వాళ్ళు. మీరు ప్రజాప్రతినిధులు నిజంగా అయి ఉంటే, ప్రజలు మీకు ఎన్నికయ్యి ఉంటే మీకు అర్థమయ్యేది ప్రజల బాధ. మీకు ఈ బాధకి ఎటువంటి సంబంధం లేకుండా మీరు ఈ వీధిలో ఎటువంటి పర్యటన చేయకుండా రాత్రికి రాత్రి
కర్నూలు నుంచి, నంద్యాల నుంచి మున్సిపాలిటీ లేబర్ని పిలుచుకొచ్చి ఈ కాలువలు శుభ్రం చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఇదే మీరు గత 6 నెలల నుంచి చేసి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? ఈ మాటకి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీశైలం అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఉన్న నేను మీకు తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే మన కలెక్టర్ గారు వీధికి వచ్చి వీళ్ళ ఇంటి సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ నిధి నుంచి ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే ఇప్పుడు మరణించినారో ఈ ఇంటికి ఇంకో ఇంటికి 25 లక్షల నుంచి 50 లక్షల వరకు వీళ్ళకి ఇవ్వాలని తక్షణం మేము సోషల్ డిమాండ్ చేస్తున్నాం. జేఎస్డీపీ.